అందరికీ నమస్కారం. ఈరోజు నేను బ్రహ్మచర్య పద్ధతులను అనుసరించడం ద్వారా మన లైంగిక శక్తిని కాపాడుకుంటే మన శరీరానికి ఏం జరుగుతుందనే దాని గురించి చాలా రహస్య సమాచారాన్ని పంచబోతున్నాను. ఒక పోటీ పరీక్ష ఉందనుకుందాం. దానికి 10 లక్షల మంది హాజరయ్యారు. కానీ పోస్టులు 3,000 మాత్రమే. ఈ 3,000 మంది మాత్రమే ఎలా సెలెక్ట్ అవుతున్నారు? మిగతా 9,97,000 మంది ఎందుకు సెలెక్ట్ అవ్వడం లేదు? దీనికి సమాధానం మీ దగ్గర ఉందా? నో. బట్ దీనికి సరైన సమాధానం ఏమిటంటే వారిలో కాన్సన్ట్రేషన్ లోపించడం. ప్రస్తుతం భారతదేశ జనాభాలో 65% అంటే 63 కోట్ల మంది భారతదేశ ప్రజలు 35 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారే. చాలామంది యువతరం వారికి మంచి మార్గదర్శకత్వం అవసరం. మంచి మార్గదర్శకత్వం లేకపోతే వారు కుప్పకూలిపోతారు. 3.63 కోట్ల మందిలో 83% మంది నిరుద్యోగులు. కాబట్టి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? 1850లో 7,32,000 గురుకులాలు ఉన్నాయి మరియు మంచి మార్గదర్శకత్వం ఉంది. మన భారతీయులలో చాలామంది నైతిక విలువలు మరియు నైతికతలో చాలా మంచివారు. వారు ప్రతి ఒక్కరిని గౌరవించేవారు మరియు 25 సంవత్సరాల వరకు గురుకులంలో ఉండి బ్రహ్మచర్యను అనుసరించేవారు. ఈ బ్రిటిషర్లు గురుకులాన్ని నాశనం చేశారు మరియు ఈ బ్రహ్మచర్య కూలిపోయింది. బ్రహ్మచర్య సంస్కృతికి సంబంధించి మార్గనిర్దేశం లేకుంటే చాలామంది ప్రజలు శూద్రులుగా మారి శూద్రులుగా వ్యవహరిస్తారు. ఇక్కడ శూద్రులు అంటే స్లేవ్ అంటే ఎప్పుడు బానిసగా ఉండడం. ఆ ఆలోచన విధానం అనేది ఎప్పుడు బానిసలాగే ఉంటుంది. కష్టపడడమే తప్ప స్మార్ట్గా ఆలోచించరు. వారి తెలివితేటలు కోల్పోతారు మరియు వారు మరింత పాపపు పనులలో చిక్కుకుంటారు. బ్రిటిషర్లు 45 ట్రిలియన్ల డాలర్లు దోచుకున్నారు. ఎందుకు అంత దోచుకోగలుగుతున్నారు? భారతీయులు బ్రహ్మచర్య శక్తిని కోల్పోయినందున ఇది సాధ్యమైంది. కాబట్టి మనం చాలా బలహీనులమయ్యాము. డబ్బు, ఆస్తి, ఉద్యోగం అన్నీ కోల్పోతావు బ్రహ్మచర్య శక్తిని పోగొట్టుకుంటే. కాబట్టి ప్రతి ఒక్కరి వీర్యాన్ని కాపాడుకోవడం నేర్చుకోవాలి. ఎవరు అనవసరంగా దానిని విడుదల చేయకపోతే అతను జ్ఞాపక శక్తి మరియు దృఢ సంకల్పంతో చాలా శక్తివంతంగా ఉంటాడు. మనం బ్రహ్మచర్యంలో దృఢంగా ఉండాలంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. సాధారణంగా మానవుల శరీరాలు 3 రకాలు. ఒకటి వాత, ఇంకోటి పిత, ఇంకోటి కఫ. ఇప్పుడు మనం ఈ 3 శరీరాల గురించి మాట్లాడుకుందాం. ఈ మూడు శరీరాల వారు ఎలా ఉంటారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. మొదటగా వాతారకం వ్యక్తులు వారు అజాగ్రత్తగా ఉంటారు. వారికి బ్రహ్మచర్యాన్ని నిర్వహించడం చాలా కష్టం. వారు సోమరిపోతులు, పెద్ద పెద్ద కలాపాలను నిర్వహిస్తారు. పితరకం శరీరం వారు దూకుడు, అభిరుచి, వారు అగ్ని శరీరాలు. వారు స్వల్ప స్వభావం కలిగి ఉంటారు. వారికి కూడా బ్రహ్మచర్యాన్ని నిర్వహించడం చాలా కష్టం. ఇప్పుడు మనం కఫ శరీరం వారి గురించి మాట్లాడుకుందాం. కఫ శరీరం వారు ఎప్పుడు సత్వగుణంలో ఉంటారు. వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు మరియు వారు చాలా మంచివారు. కఫ శరీరం గలవారే శక్తివంతమైన నాయకులు, నిర్వాహకులు అవ్వగలుగుతారు. దీనిని బట్టి మీది ఏ రకమైన శరీరం అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు వాత, పిత శరీరం కలవారైతే వెంటనే మీ శరీరాన్ని కఫ శరీరంగా మార్చుకోవాలి. అప్పుడే మీలో ఆ సృజనాత్మకత శక్తి కానీ విశ్వాసం, దృఢ సంకల్పంతో మీ లక్ష్యాలను సాధించవచ్చు. ఎందుకంటే ఏ లక్ష్యం సాధించాలన్నా మనకు మొట్టమొదట కావాల్సింది మన శరీరం మనకు సహకరించడం. మన శరీరాన్ని వీలైనంత త్వరగా మనకు సహకరించేలా మార్చుకోవాలి. అది ఎప్పుడు సాధ్యం? ఎప్పుడైతే మన శరీరం కఫ శరీరంగా మారుతుందో అప్పుడే సాధ్యపడుతుంది. మీరు కఫగాడిగా మారాలంటే 4 గంటలకు నిద్ర లేవాలి. 4 గంటలకు నిద్ర లేవాలంటే మీరు 10 గంటల లోపే పడుకోవాలి. 4 గంటలకు నిద్ర లేస్తే మన శరీరంలో ఆక్సిజన్ శాతం అనేది పెంచుకోవచ్చు. ఈ ఆక్సిజనే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి ఎక్కువగా ఉంటే మనం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాము. సోమరితనం మెల్లమెల్లగా తగ్గుతుంది. మనలో సంకల్పం అనేది పెరుగుతుంది. 4 నుంచి 8 గంటల వరకు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. మీరు 4 గంటలకి లేవగానే ఎక్సర్సైజ్ చేస్తే బాడీ అనేది కొంత కుదుట పడుతుంది. ఒకవేళ మనం 7 గంటలకు లేస్తే సూర్యోదయం తర్వాత వేడి కారణంగా ఆక్సిజన్ సాంద్రత తగ్గుతుంది. ఈ ఆక్సిజన్ తగ్గడం ద్వారా మనం నిద్ర లేవగానే మన శరీరం ఆందోళన చెందుతుంది. మనలో లక్ష్యం సాధించాలన్న సంకల్పం తగ్గుతుంది. ఏకాగ్రత కోల్పోతాము. దీని కారణంగా అనవసరమైన విషయాలపై ఆకర్షితులమవుతాము. 4 గంటల సమయంలో గాలిలో ఎక్కువ భాగం ఆక్సిజన్ను కలిగి ఉంటుంది. ఆ ఆక్సిజన్ను గ్రహించడం ద్వారా
మనం మన మెదడులోని అనేక కణాలను సక్రియం చేయగలము. ఇవి మనల్ని మనసులో మరియు శరీరంలో శక్తివంతమైన వ్యక్తిగా మార్చగలవు. ఆక్సిజన్ రక్తంతో మిళితం మరియు హిమోగ్లోబిన్ రక్తం మరియు వీర్యం చక్కగా కలిసి పైకి వెళ్తుంది. మెదడులో హైపోథాలమస్ అని పిలువబడే ఒక భాగం ఉంది. ఇది మన నిర్ణయం తీసుకోవడానికి బాధ్యత వహిస్తుంది. రక్తంతో కలిపిన వీర్యం అక్కడికి చేరినట్లయితే మన నిర్ణయం తీసుకోవడం, సృజనాత్మకత, ఆలోచన శక్తి చాలా మెరుగుపడతాయి. కాబట్టి పొద్దున్నే లేచి ముఖ్యంగా ధ్యానం మరియు వ్యాయామం చేయండి. ఆవు నెయ్యిని ఆహారంలో కలపండి. మంచి కూర మాత్రమే తీసుకోండి. మరియు రాత్రి 6 లేదా 7 గంటల తర్వాత ఆహారం అసలు తీసుకోకండి. సాధ్యమైనంత త్వరగా ఆహారం తీసుకోండి, ఎందుకంటే ఇది సూర్యకాంతి లేనప్పుడు ఆహారం జీర్ణం కావడం చాలా కష్టం. కృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా పేర్కొన్నాడు, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామ క్రోధస్తథా లోభస్తస్మాద్ ఏతత్త్రయం త్యజేత్. అంటే నరకానికి దారి తీసే 3 దారులు ఉన్నాయి: కామం, కోపం మరియు దురాశ. తెలివిగల ప్రతి మనిషి వీటిని వదులుకోవాలి, ఎందుకంటే అవి ఆత్మ క్షీణతకు దారితీస్తాయి. మనం 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యను ఆచరించవలసి ఉంటుంది. కామం అనే స్వీయ సాక్షాత్కారాలను నాశనం చేస్తుంది మరియు అన్ని కష్టాలకు కారణం కామ. ఆత్మను నాశనం చేస్తుంది బుద్ధినాశ. కాబట్టి కామ మనకు అతిపెద్ద శత్రువు. మీరు తెల్లవారుజామున 4 గంటలకు మేలుకోవడం సాధన చేస్తే అన్ని కామ కోరికలు శక్తి మరియు సంకల్పంగా మారిపోతాయి. ఈ కామం ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్, కాబట్టి ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. కాబట్టి బ్రహ్మముహూర్తంలో లేవడం, బ్రహ్మచర్యను అనుసరించడం, ఈ 2 చేస్తే మీకు తిరిగే ఉండదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.